హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆజ్ఞాతిక్రమం అనే పాపము చేసిన మనుష్యుడు తినకూడనివి తింటూ, తాగకూడనివి తాగుతూ, చెయ్యకూడనివి చేస్తూ రోగాలు తెచ్చుకుంటున్నాడండి. ఎయిడ్స్ రోగం అనేది అంటురోగం కాదది. అది కేవలము స్త్రీ పురుషులు పరస్త్రీలతో పరపురుషులతో వ్యభిచార పాపానికి చోటిస్తే దానివల్ల కలిగేదే కానీ వేరే ఏ విధంగానూ కరోనా వైరస్ లాగా వచ్చేది కాదు అది. అంటే చాలామంది ఏమైపోతున్నారు, భార్యాభర్తలు పరిశుద్ధంగా జీవించకుండా, యవనస్తులు చాలామంది యవన కాలంలో వారి కన్యత్వాన్ని వారి పరిశుద్ధతను కాపాడుకోకుండా, అరే నా దేహము దేవుని ఆలయమై ఉన్నదే, ఎవడైనా దేవుని ఆలయం, నా దేహాన్ని దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడే, వాడిని వదిలేస్తానన్నాడే దేవుడు. మీ దేహము దేవుని నిమిత్తము కానీ వ్యభిచార నిమిత్తం కాదు, వేశ్యల నిమిత్తం కాదన్నాడే అన్న వాక్యము వ్యభిచరించకూడదు అని దేవుడు ఆ రోజే ఆజ్ఞించాడు. వ్యభిచరించకూడదంటే ఏమవుతుందంట అని చేసినోడు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎక్కడో ఆఫ్రికా అరణ్యాల్లో ఎవడో ఒకడు కోతితో సంపర్కం చేస్తే జంతుస్ఖలనము కూడదు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అక్కడ నుండి ప్రారంభమైన ఆ రోగం అక్కడ నుండి ఆ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళి అక్కడ నుండి మన భారతదేశంలో పల్లెటూరుకు కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని కొన్ని ఊర్లో నేను అడిగినప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఊరు నాకు గుర్తులేదు, ఆ ఊరి పేరు ఎందుకులే మనకు, కానీ ఊర్లో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రాకూడని రోగం వచ్చిందండి అని చెబుతారు. మొదట్లో అర్థమయ్యేది కాదు ఇది ఏంటోనని. రాకూడని రోగం వచ్చింది. ఏం రోగం ఇది? రాకూడదు. అది మంచిది కాదు, అది మనకు మంచిది కాదు, మనకు పుట్టబోయే బిడ్డలకి మంచిది కాదు. రక్తంలో మార్పు వచ్చింది. చూసారా, రోగం విస్తరించిపోతుంది మనుషుల పాపం వలన. అనేక మంది మనుషులు రేపటి గురించి చింతించకుడి అని దేవుడు చెప్పాడో లేదా ఎంతమంది తెలుసు బైబిల్లో ఉందని? రేపటి గురించి చింతించకుడి, ఏనాటి చింత ఆనాటికి చాలు. కానీ కొంతమంది రేపటి గురించే కాదు, వచ్చే సంవత్సరం గురించి కూడా చింతిస్తారు. ఇప్పుడే నాకు పెళ్ళి అయితే నేను అంట్లు తేవాలా మమ్మీ అని ఎడుతుందంట ఒక అమ్మాయి. ఇంకా అమ్మాయికి 10 ఏళ్ళు కూడా రాలా. నేను పెద్ద అవుతానా, నాకు పెళ్లి చేస్తారా, అప్పుడు నేను వంట చేయాలా, అప్పుడు నీ గిన్నెలు నేనే కడుక్కోవాలా అని ఇప్పుడే ఏడుస్తూ కూర్చుందంట ఆ పిల్ల. ఏంటంటే కొంతమందికి అంతే, రేపటి గురించి చింత, ఎప్పుడో ఏదో అవుద్దనే భయం. దానివల్ల మనుషుడికి ఈ రోజున ఈ బీపీలు, తలపోట్లు. మరి రాదా, నీ శక్తికి మించిన ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటే, అనవసరమైన దిగులు చింతతో మనసు నింపుకుంటే నీకు రకరకాల రోగాలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అసలు దేవుడు మనకు రోగాన్ని ఇవ్వలేదండి, మనమే దేవుని మాటను కాదని రోగాలు తెచ్చుకుంటున్నాం. రోగులు చాలా భయంకరమైన కుష్టి రోగము, క్షయరోగము, కొన్ని దీర్ఘకాల రోగాలు ఉంటాయి. అవి జబ్బు చేసిందంటే కాసేపు 3 రోజులు 6 రోజులు ఉండి తగ్గిపోయేది. రోగం అంటే కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. అది చావనివ్వదు, బతకనివ్వదు. ఇవాళ మనుషులందరికీ 40 ఏళ్ళు దాటాయంటే 2 రోగాలు ఉన్నాయండి. చెప్పండి ఏంటో అయ్యి? షుగరు, బీపీ. షుగరు, బీపీ. సంపాదించిన డబ్బులన్నీ, వచ్చిన పెన్షన్ అంతా 1000 రూపాయలు ఉంటే కానీ షుగర్కి మాత్రలు కొనుక్కోవడానికి నెలకే చాలదంట. తిండి ఎప్పుడు తింటాం మరి వాళ్ళు ఇచ్చే, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో? ఎంతమంది వృద్ధాప్యంలో రోగాల పాలైపోయి మాత్రలు కొనుక్కోవడానికి లేక, మందులు వేసుకుంటే మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడుతున్నారు. ఈ రోగాలన్నీ మానవుడు కల్పించుకున్నవే.
పాపం అనేదే భయంకరమైన రోగం. ఈరోజు ఇక్కడ మీ జీవితంలో శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ శరీరంలో ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో మిమ్మల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడని నమ్మితే అద్భుతం జరుగుతుందండి. శరీర రోగాలే కాకుండా ఇవాళ మనుషులకి మానసిక రోగాలు వచ్చేసాయి. మనిషికి రోగం ఏముండదు, శరీరం బాగుంటుంది, కానీ మనసుకు మాత్రం నెమ్మది ఉండదు, మనశ్శాంతి లేదు, నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా ఒక విధమైన ఒత్తిడి, ఆతృత, దిగులు, భయము. ఈ భయంకరమైన రోగాలండి. పెద్దదానికి భయపడతారు కొంతమంది, ప్రతిదానికి కోప్పడతారు కొంతమంది, ప్రతిదానికి ఆతృత పడిపోతారు, ప్రతిదానికి కంగారు పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుగా లేనప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయండి. ప్రభువును మీరు నిజంగా నమ్ముకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ప్రభువు మీద ఆనుకున్న వారికి ఓ చంటి బిడ్డ ఉందనుకోండి, కెవ్వుని కేకబెట్టి ఏడుస్తుంది అనుకోండి, వాళ్ళ అమ్మ తీసుకొని భుజం మీద వేసుకొని 2 తట్టులు తట్టింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఆ బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి అంటది. ఒకసారి అనేసి హాయిగా ఏం చేస్తుందండి? నిద్రపోద్ది. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే నీ సంకటాలన్నీ కుదిర్చేవాడు, నీ రోగాలన్నీ స్వస్థపరిచేవాడు, నీ సమస్యలన్నీ తీర్చేవాడు, నీ బాధలన్నింటి నుంచి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, ఈ ఎండిపోయిన జీవితంలో నుండి, ఈ పడిపోయిన జీవితంలో నుండి, ఈ రోగ బాధల నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించయ్యా అని ఎవరెవరు మరిపెట్టుకుంటున్నారో చూడయ్యా. అద్భుతాలు చేసే దేవా, ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోనైనా, బలవంతుడైన నా దేవుడు నన్ను బలపరిచాడని, నన్ను లేవనెత్తాడని నీకు సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయను ఆయన. వ్యభిచార కోపములో ఉన్న వారిని, మద్యపానానికి బానిసలైన వారిని, దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా.
పెంచినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.